మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. పిటిషన్ పై ఈ నెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపే అవకాశం ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు బండి భగీరథ కేసుపై సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు సున్నితమైనది కావడంతో మహిళా ఐపీఎస్ అధికారిని పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలని డీజీపీ నిర్ణయించారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డు చేయడం జరిగింది. సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి స్టేట్మెంట్ ను రికార్డు చేసే అవకాశం ఉంది. మరోవైపు బండి భగీరథ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని, నేరం రుజువైతే నిందితుడిని కఠినంగా అరెస్టు చేస్తామని కుకట్పల్లి డీసీపీ రీతిరాజ్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. పిటిషన్ పై ఈ నెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపే అవకాశం ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు బండి భగీరథ్ కేసుపై సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు సున్నితమైనది కావడంతో మహిళా ఐపీఎస్ అధికారిని పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలని డీసీపీ నిర్ణయించారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డు చేయడం జరిగింది. సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి స్టేట్మెంట్ ను రికార్డు చేసే అవకాశం ఉంది. మరోవైపు బండి భగీరథ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని, నేరం రుజువైతే గనక నిందితుడిని ఖచ్చితంగా అరెస్టు చేస్తామని కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవికుమార్. థ్యాంక్ యూ శశిరేఖ. ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై ఇది ఏదైతే ఫోక్సో కేసు నమోదైందో దానిపై మన సీఎం కూడా దీన్ని చొరవ చూసుకొని కేసును త్వరగా పిటిషన్ పై ఖచ్చితంగా ఏదైతే ఈ కేసును సున్నితం కావడంతో ఇటు ఈ కేసును దర్యాప్తు కొనసాగించాలని చెప్పేసి డీజీపీకి ఆర్డర్ ఇవ్వడంతో ఇటు వేగవంతంగా మొదలైంది అనుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు మరోవైపు బండి భగీరథ కోసం పోలీసులు అయితే గాలింపులు కొనసాగిస్తున్నారు. మరి తను హైదరాబాద్ లో ఉన్నాడా లేక కరీంనగర్ లోనే తనకు సంబంధించిన బంధువులు ఏదైతే మంకమ్మ తోటలో కానీ లేకుంటే మన రాజన్న సిరిసిల్ల వేములవాడలో కానీ మరి బంధువుల ఇంట్లో తలదాల్చుకున్నాడా లేకుంటే తన స్నేహితుల దగ్గర ఉన్నాడా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ముమ్మరంగా అయితే గాలింపులు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఈ కేసు పైన ఒక పక్క బీజేపీ కార్యకర్తలు అయితే కావాలనే ఇది క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి, కావాలనే చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఆవేదనతో చెప్తున్నారు. మరోపక్క ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకొచ్చేది నాయకులు చెప్తున్నారు ఏంటంటే ఇలాంటి సంఘటనలు చేయడం సబబు కాదు. ఖచ్చితంగా ఏదైతే బాధితులు ఉన్నాడో బాధితులకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి ఏదైతే తనపై ఫోర్స్ కేసు నిర్ణయించి విచారణ జరిపించి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి బండి సంజయ్ కుమార్ పై ఖచ్చితంగా నేరం ఏదైతే ఉందో ఇప్పుడు ఆ కేసు విషయంలో సంబంధించిన అన్ని ఆధారాలు సేకరిస్తామని మరోపక్క పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఇటు ప్రజానాయకులు అయితే ఈ బండి సంజయ్ కుమార్ చేసిన పని ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, ఓ మైనర్ అమ్మాయి అని చెప్పేసి చెప్పుకొచ్చిన పరిస్థితి. కానీ మొత్తంగా చూడాలి, ఇది ఏదైతే బండి సంజయ్ కుమారుడు దొరికితే తప్ప
అతన్ని అరెస్ట్ చేస్తే తప్ప అతని విచారణలో మరి తేలనుంది. ఈ ఏదైతే పూర్తి విషయాలు కూడా మనకు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మరోపక్క ఏదైతే అమ్మాయి మహిళ కేసు పెట్టిన కావడంతో సున్నితమైన విషయం కాబట్టి ఇది ఏదైతే ఐపీఎస్ అధికారిని పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించడంతో ఇటు డీజీపీ ఇప్పటికే బాధ్యతలు ఆమెకు అప్పగించడంతో బాధితుల స్టేట్మెంట్ మరోసారి రికార్డు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం మరి ఇతను దొరికేంత వరకు కూడా పూర్తి సమాచారం అందే అవకాశాలు లేవు కాబట్టి బండి సంజయ్ సంబంధించిన కుమారుడు దొరికితేనే కానీ అది పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అతని సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో తన సెల్ ఫోన్ దొరికితే ఆ పూర్తి ఆధారాలు కూడా లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కూడా ఇటు పోలీసులు చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్.